హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డులు కొత్తవి ఎప్పుడు శాంక్షన్ చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వచ్చే నెలలోనే మీకు స్మార్ట్ కార్డ్ రూపంలో అయితే రాబోతుందండి కొత్త రేషన్ కార్డు అనేది. అలానే పాత లబ్ధిదారులకు సంబంధించి ఈ నెల జూన్ 30వ తేదీ లోపల ఎవరైతే ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకుంటారో వారికి కూడా స్మార్ట్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇలా ఉండగా జూలై నెలలో ఇవ్వబోతున్నటువంటి రేషన్ పంపిణీలో మార్పులు అయితే వచ్చాయండి. సో ఆ మార్పులు ఏంటనేది తెలుసుకుందాం. అలానే రీసెంట్గా మనం విన్నాము, రేషన్ వద్దంటే సబ్సిడీ అమౌంట్ డైరెక్ట్గా లబ్ధిదారుని యొక్క ఖాతాకు జమ చేస్తామని చెప్తున్నారు కదా. సో ఈ యొక్క ప్లాన్ ఏమైంది అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారనమాట. సో వీరందరికీ కూడా సమాచారం అనేది అందిస్తానండి. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి వీడియోస్ అనేవి చేస్తామన్నమాట. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే, ముఖ్యంగా జూన్ 30వ తేదీ లోపల ఎవరైతే ఈకేవైసీ అనేది చేయించుకోకుండా ఉన్నారో సో వారు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేయించుకోండి. సో మీ యొక్క ఈకేవైసీ అనేది పెండింగ్లో ఉందా లేదా, అంటే ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా చూసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్ పేజ్ అయితే ఇదేనమాట. సో ఈ యొక్క వెబ్ పేజ్లో క్లియర్గా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా అయితే వస్తుందన్నమాట. ఈ క్యాప్చాని ఎంటర్ చేసేసి సెర్చ్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈకేవైసీ పెండింగ్లో కనుక ఉండినట్లయితే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి. లాస్ట్ డేట్ అయితే ఈ నెల 30వ తేదీ అని చెప్పారనమాట. సో మీకు ప్రభుత్వ పథకాలు రావాలన్నా, రేషన్ రావాలన్నా ఈ యొక్క ఈకేవైసీ కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ స్మార్ట్ కార్డులు, కొత్త కార్డులు ఎప్పుడు ఇస్తారండి అని చెప్పి అడుగుతున్నారనమాట. చాలామంది కూడా దాదాపు 17 లక్షల మంది దాకా అయితే ఈ రేషన్ కార్డుల కొరకు అయితే కొత్త వాటి కోసం అయితే దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు. వివిధ కారణాలు కూడా ఉన్నాయి. రేషన్ కార్డుల నుంచి స్పిట్లు అవ్వడము, డిలీట్ అవ్వడము, ఇలా కొత్త కార్డుల కోసం అయితే దరఖాస్తులు అనేటివి చేసుకున్నారనమాట. సో వారందరికీ సంబంధించి వచ్చే నెల అయితే ఈ యొక్క రేషన్ పంపిణీతో పాటు కార్డ్స్ కూడా ఇస్తామని చెప్తుంది గవర్నమెంట్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒకసారి చూడవచ్చు. సో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వము వేగవంతం అయితే చేసిందని తెలుస్తోంది. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులపై సర్వే అయితే చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల వారీగా సర్వే నిర్వహించి అర్హులైనటువంటి వారికి క్యూఆర్ కోడ్తో కూడినటువంటి స్మార్ట్ కార్డులను అందించనున్నారు. కొత్త దరఖాస్తుదారులకు ఇచ్చేటువంటి ఈ యొక్క కార్డులు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసి అందజేయనున్నట్లు సమాచారము. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బోగస్ కార్డులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. సో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల జారీలో అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ప్రస్తుతానికైతే రేషన్ కార్డుల యొక్క ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియగా అయితే చేసేసిందనమాట. సో మీరు వెంటనే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఏమైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ అనేది చేయవచ్చు. సో దీనికి లాస్ట్ డేట్ అనేది లేదండి. మీరు ఎప్పుడైనా సరే రేషన్ కార్డుకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాదాపు 20 లక్షలకు పైగా ఈకేవైసీ పెండింగ్లో ఉన్నారని సమాచారము. సో వారందరూ కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈ నెలాఖరే లాస్ట్ డేట్ అనమాట. ఒకవేళ మిస్ అయితే మీకు రేషన్ ఆగిపోతుంది. అలానే మీకు ఏమైనా పథకాలు కనుక వచ్చినట్లయితే రేషన్ కార్డులో లేరని చూపిస్తుంది అనమాట. సో వెంటనే ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోండి. ఇకపోతే ముఖ్యంగా కార్డులు అనేటివి ఇక్కడ స్మార్ట్ కార్డు రూపంలో అయితే రాబోతున్నాయండి. వచ్చే నెలలో అయితే స్మార్ట్ కార్డులు అనేటివి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారము. వచ్చే నెలలో మీకు పోస్ట్ ద్వారా అయితే స్మార్ట్ రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ జూలై నెలలో ఇవ్వబోతున్నటువంటి రేషన్ పంపిణీలో కొన్ని కీలకమైన మార్పులు అనేటివి చోటు చేసుకున్నాయండి. సో వీరికి సంబంధించి మాత్రం రేషన్ పంపిణీ అనేది ముందుగానే జరగబోతుంది అనమాట. ఎగ్జాంపుల్కి వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి రేషన్ ఈ నెలలోనే ఇవ్వబోతున్నట్లు సమాచారము. వారు ఎవరంటే వృద్ధులు, దివ్యాంగులు. సో రేషన్ పంపిణీలో వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందుగానే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల కూడా 1-5 తేదీల్లో ఇచ్చేటువంటి రేషన్ వారికి ముందు నెలలోనే 26-30 తేదీల్లో ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారము. వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులు ఇళ్ల వద్దే ఉన్నారు. వారికి సంబంధించి రేషన్ పంపిణీ అనేది జరుగుతుందని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ జూన్ నెలలో రేషన్ పంపిణీ అయితే జరగాలి. ఇప్పుడే మనకు ఆదేశాలు వచ్చాయి కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ నెల 26వ తేదీన మరియు 30వ తేదీల్లో వచ్చేసి వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మరియు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి జూలై నెలకు సంబంధించినటువంటి రేషన్ ముందుగానే ఇవ్వబోతున్నట్లు సమాచారం. అలానే ముఖ్యంగా మీరు ఒక కామెంట్ అనేది తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు వాహనాల ద్వారా రేషన్ రావడం అనేది సౌకర్యవంతంగా ఉన్నిందా, లేకపోతే ఇప్పుడు డైరెక్ట్గా మీరు రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటున్నారు కదా, అది సౌకర్యంగా ఉందా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూద్దాం ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు అనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ వద్దంటే ఓకేనా. సో రేషన్ వద్దంటే ఈ యొక్క డబ్బులను ఇస్తామని చెప్పింది గవర్నమెంట్. సబ్సిడీ అమౌంట్ అనేది డైరెక్ట్గా రేషన్ లబ్ధిదారుల యొక్క ఖాతాలకు జమ చేస్తామని చెప్పింది. అయితే ఇక్కడ ఈ పథకం అంటే ఈ
ఇన్ఫర్మేషన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా ప్రాసెస్ అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది త్వరలోనే అప్డేట్ అవుతుంది, కానీ వచ్చే నెలలో అయితే అప్డేట్ అయితే కావడం లేదు. సో డబ్బులు ఎంతవరకు ఇవ్వచ్చు అనేది మనకు సబ్సిడీ ఎంత అయితే వస్తుందో అంతవరకే ఇస్తారండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక రేషన్ బియ్యం కేజీ వచ్చి 20 రూపాయల లెక్కన ప్రభుత్వం అయితే ఇస్తుండగా అది ఇప్పుడు మనకు ఫ్రీగా అయితే వస్తుంది. అదేవిధంగా పంచదార వచ్చేసి కేజీ ప్యాకెట్ 30 రూపాయలు అయితే మనకు 15 లేదా 16 రూపాయలకి అయితే వస్తుంది కదా. ఆ 15 లేదా 16 రూపాయలు మాత్రమే మన అకౌంట్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. అలానే ఇక్కడ కందిపప్పు ఇలా సరుకులు అనేటివి ఇస్తున్నారు కదా, రాగులు జొన్నలు, వాటి యొక్క సబ్సిడీ అమౌంట్ మాత్రమే మన ఖాతాలకు జమ చేస్తుంది. ఆ యొక్క అమౌంట్ని మన ఖాతాలకు పంపించి మనకు వచ్చినటువంటి సరుకులను ప్రభుత్వం దగ్గర అయితే ఉంచుకుంటుంది అనమాట. ఇలా సబ్సిడీ అమౌంట్ మాత్రమే రేషన్ కార్డు మీద రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకు రేషన్ వద్దనుకుంటే దాదాపు ఒక 50 లేదా 60 రూపాయల మధ్యలో వచ్చేందుకు అవకాశం అయితే ఉంది సబ్సిడీ అమౌంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో త్వరలోనే మనకు సమాచారం అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ కనుక పెండింగ్లో కనుక ఉండినట్లయితే సో మీరు వెంటనే కూడా మీ యొక్క రేషన్ డీలర్ని కలవండి. వారి యొక్క ఆధ్వర్యంలో రేషన్కి సంబంధించినటువంటి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. సో లేదా మీరు కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకొని ఉన్నారు, ఈకేవైసీ అనేది పెండింగ్లో కనుక ఉండినట్లయితే సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. టీ నెంబర్ అనేది ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ అనేది వస్తుంది అనమాట. ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి సెట్ చేయండి. మీ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డులో వారికి ఈకేవైసీ పెండింగ్లో కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళి టీ నెంబర్ చెప్పి ఓటీపీ ద్వారా మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ ద్వారా కూడా ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఇది కేవలం కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఓటీపీ ద్వారా జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది తీసుకుంటుంది అనమాట. సో బయోమెట్రిక్ ద్వారా వచ్చి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా రేషన్కి సంబంధించి జోనల్ ఇవ్వబోతున్నటువంటి రేషన్ పంపిణీలో మార్పులు అయితే ఎలా ఉన్నాయి, అదేవిధంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి సో త్వరలోనే జూలై నెలలోనే ఇవ్వబోతున్నట్లు సమాచారం పోస్ట్ ద్వారా అయితే వస్తాయండి. మీకు ఇంకా కూడా రేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా వీడియో రూపంలో తెలియజేస్తాను, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఇక్కడ ఎక్కువ మంది కూడా రిలేషన్ అనేది తప్పుగా పడింది, ఏం చేయాలని చెప్పని అడుగుతున్నారు. దీని మీద సపరేట్గా ఒక వీడియో అయితే చేయాలని నిర్ణయించుకున్నాను. సో మీరు ఈ వీడియోని ఎక్కువగా హైలైట్ చేస్తే తప్పకుండా నేను ఆ సమాచారాన్ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తానమాట. రేషన్లో ఏమైనా అంటే కార్డులలో పేర్లు తప్పుగా రావడం ఇవన్నీ కూడా మీరు సర్వీసులు అనేవి ఉపయోగించుకోవచ్చు. వెంటనే కూడా సర్వీసులను ఉపయోగించుకోండి. సో వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు, లేదా గ్రామవార్డు సచివాలయం వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదేంటి ఫైనల్గా ఇన్ఫర్మేషన్ రేషన్కి సంబంధించి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవాలి. అప్పుడే మేము వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.